ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పశ్చిమ ప్రకాశంపైనే ఇరు పార్టీల అగ్రనేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ 5 నియోజకవర్గాల్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నామినేషన్ పర్వం ప్రారంభం కాకముందే పశ్చిమ ప్రకాశంలో కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మార్కాపురంలో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పొదిలిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుండే కార్యకలాపాలు సాగిస్తున్నారు. పోటాపోటీగా ప్రచారం చేయడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అదే క్రమంలో టీడీపీ బీసీలను చిన్నచూపు చూస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పరిణామాలు, ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ ఆసక్తికరంగా మారింది. మాగుంట కుటుంబ సభ్యులు మొత్తం 8 సార్లు పార్లమెంటుకు పోటీ చేశారు. అందులో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి 5 సార్లు పోటీ చేశారు. 3 పర్యాయాలు విజయం సాధించారు. 2 పర్యాయాలు బీసీ అభ్యర్థులపై విజయం సాధించారు. 1990 నుండి బీసీల నాయకుల పట్ల మాగుంట కుటుంబం సుదూరం పాటించడం, వారి నాయకత్వాన్ని బీసీలు అంగీకరించే పరిస్థితి లేకుండా పోయింది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో 50% పైబడి బీసీల జనాభా ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయడంకా మోగించాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా 15,000 పైచిలుకు ఓట్లతో ఓటమి చవిచూశారు. అప్పుడు కేవలం ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ కు ఎంపీ టికెట్ ఇస్తారని బీసీలు ఎదురుచూశారు. కానీ టీడీపీ అధిష్టానం బీసీలకు మొండి చేయి చూపించింది. ఈ క్రమంలో టీడీపీలో ఉన్న బీసీ నాయకులు ఒకంత అసహనానికి లోనవుతున్నారనే టాక్ ఉంది. కొంతమంది నాయకులు బాహాటంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం టీడీపీ అధిష్టానంపై వ్యతిరేకతకు అద్దం పడుతోంది. దీనికి తోడు టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ పార్టీ బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించారనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో ఉంది. టీడీపీ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జీలు బాలాజీకి సహకరించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 3 మున్సిపాలిటీలు గెలవగా ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ టీడీపీ గెలిచింది. ఈ విజయంలో బాలాజీ కీలక పాత్ర పోషించడం, ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జీలు బాలాజీకి సహకరించకపోవడం తదితర పరిణామాలు ఉన్నాయి. ఈ కారణంగా టీడీపీకి బీసీ ఓట్లు అనుకూలంగా ఉంటాయో లేదో అని ఆసక్తికర చర్చ సాగుతోంది. టీడీపీ అధిష్టానం జిల్లాలో బీసీలను పక్కన పెట్టిందనే టాక్ వచ్చేసింది. ఒక సీట్ కూడా బీసీలకు ఇవ్వకపోవడం బీసీలను చిన్న చూపు చూస్తుందనే అనుమానాలను బలం చేకూర్చుతుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఒంగోలు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బీసీలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవులకు కనిగిరి, కందుకూరు 2 టికెట్లు ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీకి బీసీలు అండగా ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఇక పశ్చిమ ప్రకాశంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థికి పట్టం కడతారో వేచి చూడాలి. బీసీ వ్యతిరేకతను వంట పట్టించుకున్నదనే అపవాదును మూటగట్టుకుంటున్న టీడీపీని ఆదరిస్తారా, బీసీలను హక్కున చేర్చుకుని ఓట్ల కోసం బీసీ నినాదాన్ని ఎత్తుకున్నదనే విమర్శలు ఉన్న వైసీపీని గెలిపిస్తారా అనే ఉత్కంఠ నెలకొన్నది.